అమరావతి రాజధాని ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టబద్ధత సాధించిన సందర్భంగా మీరు ఒక నటుడిగా, కళాకారుడిగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక అనలిస్ట్గా ఉన్నటువంటి మీరు మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి మురళి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుడుగా ఉన్నాము. ఉంటే సరిపోదు, ఆ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఉండాలి. అలాంటి రాజధానిని 2014లో నవ్యాంధ్రగా ఏర్పడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏర్పాటు చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ఆయన్ని ఈ అమరావతి నిర్మాణాన్ని జరపడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన ఒక రాక్షస పరిపాలన మనందరికీ తెలుసు. ఒక శాడిస్టు, తుగ్లక్, ఒక హిట్లర్ లాంటి ఒక ప్రభుత్వాధినేత వచ్చి ఆ అమరావతిని చంపేసి అదొక శ్మశానము, అదొక ఎడారి అని చెప్పి మూడు ముక్కలాట ఆడి ఆ మూడు ముక్కలాటతో కాలయాపన చేసి 5 సంవత్సరాలు అమరావతికి ఆయుష్ తీసేశారు. మరి అలాంటి దరిద్ర పాలన పోయి మళ్ళీ కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణం కూటమి ప్రభుత్వం రావడం, మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేయడం, ఆ అమరావతికి కేవలం పునర్నిర్మాణం చేస్తే కాదు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది కలగొచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటుకి పంపించడం జరిగింది. పార్లమెంట్లో, రాజ్యసభలో 2 సభల్లో ఆ 11 మంది పార్టీ నేతలు, వాళ్ళ ఎంపీలు దానికి ఆమోదముద్ర వేశారు ఏకకంఠంతో. కానీ మనం అనుకున్న ఆ శాడిస్టు ఎంపీలు మాత్రము వాకౌట్ చేసి ఆంధ్రులకు ఒక అన్యాయం లాంటి ఇది చేశారు. అయినా ఇంట్రుగు లాంటిది అలాంటిది ఏమీ కాదు, అది చట్టబద్ధత జరిగింది. మరి ఈరోజు అలాంటి మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా చట్టసభల్లో భద్రతను మనం చాటుకున్నాం. అది ఈనాడు ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ విషయం. ఆనాడు రైతులు, అమరావతి రైతులు 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చి వారు నిస్వార్థంగా మన రాష్ట్రానికి రాజధాని కావాలని 1631 రోజు వారు ఆ పోరాటాన్ని చేసి ఈరోజు మనకు అమరావతిని సాధించినందుకు వారి సహకారం కానీ, మరి ప్రజల యొక్క సహకారం కానీ ఉంది. మరి ఇలాంటి అమరావతి ఈరోజు మనకి చట్టబద్ధత జరిగిన సందర్భంగా మా కళాకారులందరితో కలిసి ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ పంచుకొని మా ఆనందాన్ని ధన్యవాదాలు.